ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదిరిపోయి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ప్రతి నెల నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. దాంతో చూసుకుంటే సంవత్సరానికి 36,000 పైగానే పొందొచ్చు. ఎవరెవరు అర్హులు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎప్పటి స్టార్ట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే చూద్దాం. ఎవరైనా సరే నిరుద్యోగ భృతికి సంబంధించిన కొత్త అప్లికేషన్ కోసం ఎదురు చూసినట్లయితే ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల విషయానికి వస్తే కనుక ఏపీలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఈ పథకం అయితే అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పటికే సంచలన పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2024 ఇచ్చిన హామీలో భాగంగా నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించే యోజన ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నిరుద్యోగ భృతి పథకానికి ఎవరు అర్హులు, అర్హతలు ఏంటి, ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది కాస్త తెలుసుకుందాం. ఏపీ వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం భాగంగా ప్రతి ఒక్క నిరుద్యోగులకు అర్హులైన వారికి 3,000 రూపాయలు అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకానికి ముఖ్య సమాచారం చూస్తే నిరుద్యోగ భృతి వల్ల కలిగే ప్రయోజనం నిరుద్యోగుల ఖాతాలో ప్రతి నెల 3,000 రూపాయలు పడడం. అర్హులు ఎవరంటే ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రమే నమోదు. పర్యవేక్షణకు సంబంధించి చూస్తే కార్మిక శాఖ, విద్యాశాఖ మరియు ఏపీఎస్ఎస్డిసి సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేసి పర్యవేక్షిస్తుంది. పథకం ప్రారంభ తేదీ వచ్చేసరికి ఈ ఏడాదిలోనే నిర్దిష్టమైన తేదీ ఇంకా రాలేదు. అర్హత వివరాల విషయానికి వస్తే నిరుద్యోగ పథకానికి అర్హులుగా ఖచ్చితంగా ఏపీ నివాసి ఉండాలి. 18 సంవత్సరాల నుండి 35 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా ఐటీఐ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు. ఏపీకి సంబంధించిన ప్రభుత్వ పథకాల నుండి రాయితీ పొందుతూ ఉండకూడదు. అలాంటి వారే అర్హులు. అయితే కావాల్సిన దరఖాస్తులు ఏంటంటే దరఖాస్తుదారు యొక్క కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి, 10వ తరగతి మార్క్ లిస్టు, అలాగే వారి యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన మార్క్ లిస్ట్ ఖచ్చితంగా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండాలి, విద్యార్హత సర్టిఫికెట్లు ఉండాలి, ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ ఆఫీసులో నిరుద్యోగ రిజిస్ట్రేషన్ ఐడి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు ఉండాలి. దరఖాస్తు చేసే విధానం వచ్చేసరికి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు కనుక ఏపీఎస్ఎస్డిసి లేదా మీ సేవ అధికారిక వెబ్సైట్ను సందర్శించి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆయా గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. కాస్త కొద్ది నెలలను వస్తుందని సమాచారం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూస్తే కనుక అప్పుడప్పుడు వచ్చే అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఉన్న ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.